శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివరాత్రి రోజు మీరు ఈ పండుని మరిచిపోయి కూడా తినకండి. ఈ పండుని మీ చేతులతో ఎవ్వరికి ఇవ్వకండి. దాని వలన మీరు చేసే వ్రతం ఏదైతే ఉందో అది భంగమైపోతుంది. పరమేశ్వరుడు మీ పైన కోపాన్ని చూపిస్తాడు. మీకు పాపం తగులుతుంది. శివరాత్రి రోజు ఈ విధంగా ఎప్పుడూ కూడా పూజలు కూడా చెయ్యకండి. ఈ ఫలాలను తినకండి. మీరు పరమేశ్వరుడికి నిజమైన భక్తులైనట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి. శివరాత్రి రోజు ఈ 5 తప్పులను ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. ఆ రోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క పూజను శుభ సమయాలలోనే చెయ్యాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాము శివరాత్రి రోజు ఎటువంటి తప్పులను చెయ్యకూడదు, దాని వలన పరమేశ్వరుడు కోపాన్ని చూపిస్తాడు. శివరాత్రి వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే తొందరగా లేచి స్నానాన్ని చేయండి. ఉతికిన వస్త్రాలను ధరించండి. శివాలయానికి వెళ్ళి మహాదేవుడికి పాలను సమర్పించండి. ఆ రోజు పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ రోజు మీరు అన్నాన్ని తినకుండా ఉండడమే మంచిది. ఆ రోజు వ్రతాన్ని చేసినట్లయితే కేవలము పళ్ళను మాత్రమే తిని మీ పూర్తి వ్రతాన్ని పూర్తి చేసుకోవండి. చెయ్యగలిగిన వారు రోజంతా కూడా పండ్లనే తింటూ రోజును గడపండి. మరుసటి రోజు మీరు భోజనాన్ని తినవచ్చు. ఒకవేళ ఆ రోజు మీరు రోజంతా కూడా భోజనాన్ని చెయ్యకుండా ఉండలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే రోజులో ఏదో ఒక సమయంలో భోజనాన్ని చేయండి. స్వచ్ఛమైన మనస్సుతో ఈ నియమాలను పాటించే వ్యక్తి పరమేశ్వరుడికి ప్రియమైన వారు అవుతారు. ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాశివరాత్రి రోజున మీరు ఏ తప్పుని చెయ్యకూడదు అని. మహాశివరాత్రి రోజున మాంసము తినడము, మద్యాన్ని సేవించడము అస్సలు చెయ్యవద్దు. మహాశివరాత్రి రోజు పొద్దెక్కే వరకు నిద్రించకండి. సూర్యోదయం అయిన తర్వాత చాలా సేపటి వరకు మంచం మీద ఉండకూడదు. దాని వలన అదృష్టం యొక్క తలుపులు మూసుకొని పోతాయి. మహాశివరాత్రి రోజు అన్నాన్ని కానీ, పప్పులను కానీ, గోధుమలతో చేసిన వంటకాలను కానీ మీరు తినవద్దు. కేవలము పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఈ రోజు పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి అని కోరుకునేవారు మరిచిపోయి కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. ఎరుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నాన్ని చేయండి. ఆ రోజు మరిచిపోయి కూడా భార్యాభర్తల సంబంధాలను పెట్టుకోకూడదు. దాని వలన పరమేశ్వరుడి యొక్క కోపానికి మీరు గురి అవుతారు. ఆ రోజు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా దాన ధర్మాలను చేయండి. పరమేశ్వరుని సంతోష పెట్టాలి అని అనుకునేవారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఈ పాపాన్ని ఎప్పుడూ చెయ్యకండి. ఆ పరమ పవిత్రమైన రోజున పరమేశ్వరుడి పైన మరిచిపోయి కూడా ఈ పదార్థాలను వేయకండి. మీరు అలా చేసినట్లయితే జీవితాంతము కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు చేసే వ్రతము అనేది భంగమైపోతుంది. పరమేశ్వరుడు కోపానికి మీరు గురి అవుతారు. ఈ విషయాలపై మీరు ధ్యాస పెట్టినట్లయితే మీరు వ్రతాన్ని చేసినా కూడా మీకు ఎటువంటి ఉపయోగము కూడా ఉండదు. పౌరాణిక కథల అనుసారము తులసిని మహాలక్ష్మి స్వరూపంగా చెప్తారు. శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడి అర్ధాంగి. శ్రీ మహావిష్ణువు పూజలోను, సాలగ్రామాలకు చేసే పూజలోను తులసి పత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. అందువలన శివలింగం దగ్గర తులసి పత్రాలను ఉపయోగించడము వర్జితంగా చెప్పబడింది. మీరు తులసి పత్రాలను సమర్పించినట్లయితే పాపాన్ని చేసిన వారు అవుతారు. అందువలన అటువంటి పనులను మీరు ఎప్పుడూ కూడా చేయకండి. రెండవ వస్తువు కుంకుమ. కుంకుమను ఒక ప్రకారంగా చూసినట్లయితే అది అలంకరణకు సంబంధించిన వస్తువు. సమస్త దేవీ దేవతలకు కూడా కుంకుమను సమర్పిస్తూ ఉంటాము. కానీ పరమేశ్వరుడు వైరాగి, మహాకాలుడు. అందువల్లనే కుంకుమని ఎప్పుడూ కూడా పరమేశ్వరుడుకు సమర్పించకూడదు. అటువంటి పాపాన్ని వీరు ఎప్పుడూ కూడా చెయ్యకండి. విరిగిపోయిన బియ్యము అసంపూర్ణము, ఇంకా అశుద్ధంగా చెప్పబడ్డాయి. అందువలన విరిగిపోయిన బియ్యంతో చేసిన అక్షింతలను ఎప్పుడూ కూడా పరమేశ్వరుడుకు సమర్పించకూడదు. వీరు అటువంటి పాపాన్ని చెయ్యకండి.
మీరు అక్షింతలను సమర్పించే ముందు ఒక్కసారి చూసుకోండి అవి విరగకుండా ఉన్నాయా లేదా అని. శివరాత్రి రోజు ఈ వస్తువులను పరమేశ్వరుడికి సమర్పించడం వలన మీకు భాగ్యోదయం కలుగుతుంది. వారి యొక్క అదృష్టం యొక్క తలుపులు తెరుచుకుంటాయో మనం ఇప్పుడు చూద్దాము. గంగాజలము శివుడి యొక్క జటాయువు నుండి సమస్త నదుల కన్నా కూడా గంగా నది పవిత్రమైనది. పరమ పవిత్రమైన గంగాజలంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించడం వలన మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా లభిస్తాయి. తర్వాత చెరుకు రసము, జీవితంలో తీయదనము ఇంకా సంతోషాలు ఇవన్నీ కూడా రావాలి అని కోరుకునేవారు. శాస్త్రాలలో చెప్పబడింది చెరుకుని చాలా పవిత్రంగా చెప్పారు. ప్రేమకు దేవత అయిన కామదేవత యొక్క ధనుస్సు కూడా చెరుకుతోనే తయారు చేయబడింది. ప్రబోధిని ఏకాదశి రోజు చెరుకు గిడలతో ఇంటిని తయారు చేసి తులసి మొక్కలకు పూజలు చేస్తూ ఉంటారు. చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయడం వలన ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి. 3 ఆకులు ఉండే బిల్వపత్రాన్ని, వాటికి ఎటువంటి చిరుగులు చివ్వులు లేకుండా ఉన్నవి శుభ్రంగా ఉన్న బిల్వ పత్రాలను తీసుకుని వాటిని పరమేశ్వరుడికి సమర్పించాలి. 3 ఆకులు ఉన్న బిల్వ పత్రాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా చెప్పబడ్డాయి. మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలను సమర్పించడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ విధంగా పురాణాలలో చెప్పబడింది. గుమ్మెత్త పువ్వులు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. మనశ్శాంతి కావాలి అని కోరుకునేవారు ఉమ్మెత్త పువ్వులను పరమేశ్వరుడికి సమర్పించండి. తెల్లని ఉమ్మెత్త పువ్వులను పరమేశ్వరుడికి సమర్పించండి. వెండితో తయారు చేయించిన నాగుల జోడీని గ్రహాల యొక్క అశుభ ప్రభావాలను తొలగించుకోవడం కోసము, ఇంట్లో సుఖశాంతులకు లోటు లేకుండా ఉండడం కోసము, ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా దూరం చేసుకోవడం కోసము మహాశివరాత్రి రోజున నాగుపాముల జోడీని పరమేశ్వరుడికి సమర్పించండి. దాని వలన కాల సర్పదోషము, సర్పదోషాలు అన్నీ కూడా సమాప్తమైపోతాయి. పరమేశ్వరుడిలోని విషాన్ని దూరం చేయడం కోసము ఉమ్మెత్తకాయలనే ఉపయోగించారు. అందువలన పరమేశ్వరుడికి ఉమ్మెత్త కూడా చాలా ప్రియమైనది. మహాశివరాత్రి రోజున ఉమ్మెత్తకాయలను పరమేశ్వరుడికి సమర్పించండి. దాని వలన శత్రువుల భయం తొలగిపోతుంది. ఇంకా ధన సంబంధమైన విషయాలలో ఉన్నతి అన్నది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాశివరాత్రి రోజున తినవలసిన ఆ ముఖ్యమైన పదార్థం ఏమిటి అని. ఈ పదార్థాన్ని మహాశివరాత్రి రోజున తినడం వలన పూర్తి సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు ఎటువంటి లోటు కూడా లేకుండా ఉంటుంది. మీరు ఈ పదార్థాన్ని మహాశివరాత్రి రోజున తప్పకుండా తినాలి. మీకు మహాశివరాత్రి రోజున మారేడు ఫలం లభించినట్లయితే మీరు ముందుగా ఈ పండుని పరమేశ్వరుడికి సమర్పించండి. మహాశివరాత్రి రోజున ఆ పండుని మీరు తినండి. ఈ పండుని తినడం వలన పూర్తి సంవత్సరం అంతా కూడా మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. మీ ఇంట్లో ధన వర్షము అనేది కురుస్తుంది. ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. పరమేశ్వరుడి యొక్క కృప అనేది మీ కుటుంబంపై ఉంటుంది. మారేడు పండుని తినడము అంటే అది చాలా జిగురుగా ఉంటుంది. అందువలన పూర్తి ఫలాన్ని తినకపోయినా కనీసము ప్రసాద రూపంలో చిన్న ముక్కనైనా కూడా మీరు మారేడు ఫలాన్ని మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి తినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఆ రోజు మీరు మారేడు ఫలాలను ఎవరికి మాత్రము దానంగా ఇవ్వవద్దు. మీరు కావాలి అంటే పరమేశ్వరుడి ఆలయంలో పరమేశ్వరుడికి సమర్పించండి, కానీ మీరు మాత్రము ఆ పండుని ఆ రోజు దానంగా ఇవ్వవద్దు. ఒకవేళ మీకు మారేడు ఫలం లభించలేదు అని అనుకునేవారు మీరు దాని స్థానంలో పెద్ద రేగి పండ్లు ఉంటాయి కదా, వాటినైనా కూడా మీరు తీసుకోవచ్చు. వాటిని కూడా మీరు పరమేశ్వరుడికి సమర్పించిన తర్వాతే మీరు ఆ పళ్ళను తినండి. ఆ పళ్ళను తిన్నట్లయితే మీ వ్రతము సమాప్తం అవుతుంది. మీరు ఈరోజు అరటి పండ్లను కానీ ద్రాక్ష పండ్లను కానీ తినడం కూడా శుభప్రదంగానే చెప్పబడింది. శుభయోగాలతో వస్తున్న ఈ మహాశివరాత్రి రోజున మీరు ఈ పదార్థాలను తప్పకుండా తినండి. పరమేశ్వరుడి యొక్క పవిత్రమైన కృపను పొందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి.